మా నాన్న నాకు మర్యాద ఇచ్చాడా లేదా ఈ పరంపర నాకు మర్యాద ఇచ్చిందా? అందరూ సమర సమరాన్ని ఎత్తేసారు, ఈ రోజు సమర నా కాళ్ళ కాడు పడున్నాడు. అర్థమవుతుందా? ఓ ఎక్కువ ఆలోచించు. ఏయ్ రోజు ఏంద్రా మనకి రసా? చాలు చాలు సమర. ఏందబ్బా నువ్వు? నన్నే గుడ్డ పడిపించారు. ముందేసుకో చెప్తా. అలా పెట్టారు నాకు. అత్త రంగమత్త మా ఆయన ఇటేపు వచ్చాడని చెప్పారు, నువ్వేం చూసావా? అడుగో ఆడ పడున్నాడే. చూసావే మీ అయ్య ఏడ పడున్నాడు? ఏయ్ లెగు సమరా, లెగు, లెగమంటున్నాగా. ఏయ్ సమరా అన్నో, ఎవరన్నా మీరు? సమరా ఎవరు చూడు. సమరా సమరా లే సమరా. పోండ్రా పోండి పోండ్రా. ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందారా ఈ చోద్యం? పీకల దాకా తాగొచ్చి చెడ్డ వెంటని మహాముచ్చవాసన తెలియని వత్తలు పడున్నావు కదరా. మన పరిస్థితి కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళు నిన్ను అరికి పారేస్తే నాకది పాపగది ఏంట్రా? ఒకటి మాత్రం నిజం, నువ్వు బతికుండే కన్నా సావటం మేలురా. నువ్వు గమనుండాలి, నేను కీడితో బతకలేను. ఇంట్లో వద్దే వెళ్ళిపోతున్నాను. ఎవర్రాదే? నాకే నేను నవాబు చేస్తానులే రుబాబు. ఏంద్రా అది లోనట్టు, ఇందుకే నీతో బయటికి రానంది. ఒక్కటిచ్చానా? నన్నెవరే అడిగేది? రాయ్ సమరా, మీ నాన్న పంథ మారిందిరా. మీ అమ్మ చూపించే దారిలోనే పోయి నువ్వు గొప్పడివి కావాలా? ఏంద్రా? ఎవర్రా మీరు? ఎవర్రా మీదే? పిల్లాన్ని తీసుకుని సమరా పోరా. అమ్మతో మంగమ్మా, మంగమ్మా, యాడికి పోయావే? మంగమ్మా, సర్టిఫికెట్తో నేనే తప్పు చేశా. మంగమ్మా, ఎందుకే నేను వదిలిపోయా? ఎందుకే నేను వదిలిపోయా? మంగమ్మా, నా వల్ల ఎన్ని కట్టాలు పడుతున్నావే నువ్వు? నన్ను క్షమించువే. ఏం నటిస్తున్నావురా? ఈ నాటకాలు ఆపు. నేను నిన్ను వదిలేసిపోతే నీ జీవితం సంకనాకుద్ది.
వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి టీ కావాలంటే టీ తాగు లేదా సారా కావాలంటే ఆ టిఫిన్ డబ్బాలో ఉంది పీకల దాకా తాగు. ఇంకెప్పుడు నేను సారా తాగను, నా బిడ్డ మీద ఒట్టు. బిడ్డ మీద ఒట్టేసావో నా పిచ్చ కోపం వచ్చి పంబరైపోద్ది. నీ అబద్ధ పొట్లు ఎన్ని చూడలే నేను. నిన్న అనంగా మొదలెట్టింది ఏడుపు. ఇప్పుడు వరకు ఆపలేదు. బిడ్డ భయపడితే నేను మత్తులో ఉన్నానని నన్ను వేసేయడానికి వచ్చారు. నేను మునుపట్లో ఉంటే వాళ్ళకి నీ జోలికి వచ్చి దమ్ముండేదా? ఊచకొత్త కోసి పారేసేవాడిని. ఊచకొత్త కోసి మళ్ళా జైల్లో కూర్చో. అయినా నా గురించి నా బిడ్డ గురించి నీకు అనవసరం కదా. నువ్వు ఈ జన్మకు మారుతావన్న నమ్మకం లేదురా. ఇప్పటి నుంచి చూస్తావుగా. బానే చూస్తాను, ఇక్కడే పడి చేస్తాగా. బా నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేయి. ముందా గబ్బోలు తెచ్చుకో. నిన్ను తోలుకెళ్ళడానికి ఇంకో ఏదో వచ్చాడు పో. మన బతుక్కి మిగిలింది ఏడిపేగా. ఇదిగో సమరా, ఈ మల్లేష్ గారు నాగే కలిసి పని చేశారు. ఇవాళ రాత్రికి వాళ్ళు వేసేద్దాం. ఇప్పుడే చల్లబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించవా? తొందరపడకబ్బా. ఇప్పుడు ఏం వద్దు, కొంచెం ఊరుకో. రోజు విడుదలవుతుంటే బ్యాడు రా, వేసుకో. ఆ పని చెప్పరా, నేను చచ్చాక వాయించమని చెప్పి అక్కర్లేదు. ఏమయ్యా ఆపమని చెప్తున్నారుగా, ఆపండి. నీకే చెప్పారు, ఆపండి. ఏ మునన్న, మునన్న అరిక్షా పడరా. వచ్చారా అన్న మన కారులో ఏందే? చాలా మంది వచ్చారే. లేదు రంగన్న, ఇవాళే భద్రయ్య వేరే జైలు నుంచి విడుదలయ్యాడు, అందుకని. ఇది అడిగేవి. నమస్తే నమస్తే. మునిసా మేనల్లుడు రాము వేట పులితో తలపడిపోతున్నాడు. మీరు జైలు నుంచి వచ్చే లోపల ఎన్నెన్నో జరిగిపోయినాయి. గురువు గారు, మన ఇంటి బిడ్డ ఏ పార్టీలో చేరాడో చూడండి. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో ఏంటో. గురూజీ సరిగ్గా ఆట సమయానికే బయటకు వచ్చినారుగా. ఈ పందానికి పారితోషికం చాలా ఎక్కువే. మాట్లాడి పోటీకి ఏర్పాటు చేశాడు. అంత కసుందాడులో ఫోన్ చేయండి, ఇంకా పెడతా. చదువుతూ ఇది రంగడు ఆట ఎలా అవుతుంది? ఆయన అధ్యక్షతలో జరిగే ఆటనా ఇది? పోతురాజు పరంపరలో జరిపించే ఆటే కదా ఇది. దానికి రంగడికి 5,000 ఎందుకు ఇస్తారు? ఇదిగో కాశీ, రంగయ్య గారు వచ్చారు. మైక్లో చెప్పు. రంగయ్య గారయ్యా. రంగయ్యారు, రాముడు ఆట చూడండి. ఇక సార్పట్ట పరంపర అంటే మేమే. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. నాశనం అయిపోతుంది. ఏంటండి, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. ఇలా కూర్చోండి. ఎందుకో ఏమో తెలియదు కానీ 4 ఏళ్ళైంది ఇంతవరకు సార్పట్ట ఆడన్నా, ఆడు పంచివన్నా, పంచివు. ఆడన్నా, బాక్సింగ్ చెప్పండి.
జరుగు. ఇదిగో రంగారు, ఇప్పటికి మీకు గెలవాలనిపించి ఇంకా మీలో కోరిక చావకపోతే ఎవరికైనా తర్ఫీజ్ ఇచ్చి తీసుకురండి. వెడపలే ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏదో పెద్ద ఆటగాడుతో ఆడి గెలిచి పీకేసినట్టు. రాముడు పాపం ఆడిని కొట్టి చూడండి రా, ఎవడు మాట్లాడుతున్నాడు? ఎరా మందైటం అయిందా? ఏదో దారి తప్ప వచ్చినట్టున్నావు. నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. పోరా. ఆట ఓడిపోతామని తెలిసి నాగైతో కలిసి మ్యాచ్ ని తప్పుదోవ పట్టించి పారిపోయిన కావర్డ్ బేవర్స్ గాడివి నువ్వు మాట్లాడచ్చు గాని నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టిన మై బాయ్ సమరం మాట్లాడకూడదా? What a freak, man. జరగని దాని గురించి ఇదిగో, మాట్లాడనవసరం. వాస్తవం అదే. ఆటను రద్దు చేసి ఉండొచ్చేమో. వేటపులు రింగులో గింజుకునేది మర్చిపోయావా? ఎవర్రా ఆ రోజు ఆట రద్దయింది? లేదంటే నా ఫ్రీక్ లేదంటే నీ పరంపరలోనే గుడ్ ఫెలో ఈ రోజు ఓడిపోయానని ఒప్పుకున్నాడు. నువ్వు పిరికోడివి, నువ్వు పులి కాదురా, గోడ మీద పిల్లి. ఏం వాగుతున్నావు? నా దగ్గర ఓడిపోయావు కదరా. కావాలంటే ఈ జనాన్ని అడుగు, నువ్వే అడగరా. నువ్వు పోయినసారి 4వ రౌండ్కే ఓడిపోయావు. ఇదిగో ఏడుపులి, ఆ రోజు నువ్వు కొట్టలేకపోయావు, నువ్వు ఓడిపోయావు, ఓటమి నొప్పుకో. ఏయ్, నువ్వు నా దగ్గర ఓడిపోయినోడురా. ఆడి తెలుసుకో. ఓడిపోయావు. ఓడిపోయావురా. ఒప్పుకోరా. ఒప్పుకో. ఒప్పుకోవే. మూసుకొని పోరా. లాలీజో 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 మీ అయ్య తాగొచ్చి రోజు ఏంది ఇవాళ నీ బాబు తొందరగా ఇంటికి వచ్చేసినట్టున్నాడే. అరే ఎప్పుడు లేంది నీ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. మర్చిపోయి ఇంటికి వచ్చావా ఏంది? హ, ఏ గుణవతి చూసావా, నీ బాబు నువ్వు పుట్టిన కాడి నుంచి మొట్టమొదటిసారి తాక్కుండా వచ్చాడు. ఏ అదేం లేదే, మనసు అదోలా ఉంది. నీతో ఉండాలనిపించింది అందుకు. మేం కూడా గుర్తొస్తావా నీకు? నో వీరా అన్న నిన్ను బట్టి దగ్గరికి రమ్మన్నాడు. ఇదిగా వచ్చాడు నా కొంపని కొల్లేరు చేయడానికి. ఇంకెందుకు ఆలస్యం పో. ఏయ్ నేను రావట్లేదు.